హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాబోతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఏపీ హిస్టరీ సంబంధించి ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక చైతన్యం అనే టాపిక్ సంబంధించి వీరేశలింగానికి పూర్వయుగం సంబంధించి మనం ప్రశ్నల రూపంలో టాపిక్ని అంతా డిస్కస్ చేసుకుంటామండి. సో ఇవి మీరు ఈ టాపిక్ని అంతా జాగ్రత్తగా విని ఈ ప్రశ్నకు సంబంధించి నేను విశ్లేషించిన విషయాలను కూడా నోట్స్ కింద రాసుకుంటే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇప్పుడు సూటుగా సుత్తి లేకుండా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్న, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఆరంభించిన ఆంధ్ర ప్రాంతం ఏదని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆప్షన్ విజయనగరం విశాఖపట్నం, సెకండ్ ఆప్షన్ రాజమండ్రి కాకినాడ, థర్డ్ ఆప్షన్ గుంటూరు బాపట్ల, ఫోర్త్ ఆప్షన్ విజయవాడ మచిలీపట్నం. ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాగే చాలామంది ఈ రాజమండ్రి కాకినాడ అనే ప్రాంతంలోనే ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమం ప్రారంభమైందని మనకు తెలుసు. సో మన ఆన్సర్ వచ్చేటట్టుకల్లా సెకండ్ ఆప్షన్ రాజమండ్రి కాకినాడ అండి. తర్వాత ప్రశ్న, ఆంధ్రదేశపు సంఘ సంస్కరణ ఉద్యమాన్ని వీరి యుగంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఏనుగుల వీరాస్వామి, సెకండ్ ఆప్షన్ కందుకూరి వీరేశలింగం, థర్డ్ ఆప్షన్ రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఫోర్త్ ఆప్షన్ గాజుల లక్ష్మీ నరసెట్టి అండి. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరి యుగంగా ఎక్కువ పిలుస్తారంటే మనకి ఆంధ్రదేశం సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు అలాగే ప్రారంభకుడు అని చెప్పేసి మనం పిలవడం ఎవరినంటే కందుకూరి వీరేశలింగం గారిని. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ కూడా సెకండ్ ఆప్షన్ కందుకూరి వీరేశలింగం గారిని యొక్క యుగంగా ఆంధ్రదేశపు సంఘ సంస్కరణ ఉద్యమాన్ని పిలవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే మూడవ ప్రశ్న, ఆంధ్రదేశ సంఘ సంస్కర్తలలో మొదటి వారు ఎవరని అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగాడండి ఈ బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు. చాలామంది తప్పేం చేస్తారంటే ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక చైతన్యం మన కందుకూరి వీరేశలింగంతోనే ప్రారంభమైందని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రదేశ్ సంఘ సంస్కర్తల్లో మొదటి వారు ఎవరంటే చాలా ఇంపార్టెంట్ మనకి. థర్డ్ ఆప్షన్ ఏనుగుల వీరాస్వామి. మరి ఏనుగుల వీరాస్వామి గురించి మనం మాట్లాడుకుంటే ఇతను మద్రాసులో హిందూ లిటరరీ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఇతని ప్రత్యేకత ఏంటంటే మనకి తెలుగులో తొలి యాత్రా చరిత్ర అనేది మనకి గ్రంథ రచయిత ఒకటి గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం మనకి కాశీయాత్ర చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు. తెలుగులో తొలి యాత్రా చరిత్ర గ్రంథ రచయిత ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. ఆ యాత్ర పేరు ఏంటంటే ఆ పుస్తకం పేరు కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్రదేశ సంఘ సంస్కృతుల్లో మొదటివాడు అని పిలిస్తే మాత్రం ఏనుగుల వీరాస్వామి అనేది ఆప్షన్లో ఉంటే ఏనుగుల వీరాస్వామి పెట్టాలి. ఒకవేళ అది లేని ఎడల కందుకూరి వీరేశలింగం పంతులు గారు పెట్టాలి. ఏనుగుల వీరాస్వామి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏనుగుల వీరాస్వామి పెట్టాలి. బట్ యుగమని ఎవరిని పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం యుగమని మనం పిలవడం అనేది పరిపాటి. తర్వాత నాలుగో ప్రశ్న, తెలుగులో తొలి యాత్రా చరిత్ర అని దేని పిలుస్తారని అడిగాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏనుగుల వీరాస్వామి గారు రచించిన తొలి యాత్రా చరిత్ర ఏదంటే కాశీయాత్ర చరిత్ర. ఇది 1830-31 మధ్యలో ఇతను చేసిన ఇక్కడ యాత్రను కాశీయాత్రగా ఇతని చరిత్రగా గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ఏనుగుల వీరాస్వామి ఈ కాశీయాత్ర చరిత్ర అనేది చాలా ఇంపార్టెంటు. మరి ఖచ్చితంగా మీరు నోట్స్ కింద రాసుకొని కన్స్ట్రాక్ట్ బిట్గా మీరు తయారు చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, గాజుల లక్ష్మీ నరసెట్టి మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతీయుని యాజమాన్యంలో స్థాపించిన మొదటి ఆంగ్ల వారపత్రిక ఏది అని అడిగాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంటు, చాలాసార్లు అడిగిన ప్రశ్న అండి ఇది. గాజుల లక్ష్మీ నరసెట్టి అనే వ్యక్తి ఒక వ్యాపారి, ఒక రాజకీయ నాయకుడు. అలాగే ఇతను
ఒక స్వతంత్ర సమర యోధుడు, అలాగే ప్రజానాయకుడు. సో ఇతను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మొదట ఆంగ్ల పత్రిక ఇక్కడ క్రిసెంట్ అనే పత్రికను ఇతను స్థాపించడం జరిగింది. మరి ఇది ఎప్పుడు అంటే 1844 మరి అక్టోబర్ 2వ తేదీన స్థాపించడం జరిగింది. మరి ఇది ఎందుకోసం స్థాపించారని కూడా మనం బాగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ హిందువులు స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు ఇతను క్రిసెంట్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించడం జరిగింది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతీయ యాజమాన్యంలో స్థాపించిన మొదటి ఆంగ్ల వారపత్రిక అని చెప్పేసి కూడా మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇతనే 1852 ఫిబ్రవరి 26వ తేదీన మరొక సంస్థను స్థాపించడం జరిగింది. అదే దాని పేరే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే ఒక సంస్థను మద్రాసులో స్థాపించడం జరిగింది. మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది మొట్టమొదటి భారతీయ రాజకీయ సంస్థ. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పడిన మొట్టమొదటి భారతీయ రాజకీయ సంస్థ. సో దీనికి సంబంధించి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ నుండి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అందుకోసమే ఇతన్ని తొలి ఆంధ్ర జాతీయవాది అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇంకో బిట్టండి, తొలి ఆంధ్ర జాతీయవాది ఎవరంటే గాజుల లక్ష్మీనరశెట్టి. ఇతను మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతీయ యాజమాన్యంలో స్థాపించిన మొదటి ఆంగ్ల వారపత్రిక ఏదంటే క్రిసెంటు. ఎప్పుడు స్థాపించారంటే 1844 అక్టోబర్ 2వ తేదీన. మరి ఇతను మరొకటి కూడా స్థాపించడం జరిగింది అదే మద్రాస్ ప్రెసిడెన్సీలో. అదేంటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషను లేదా చెన్నపట్టణం స్వదేశీ సంఘం అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ చెన్నపట్నం స్వదేశీ సంఘం అన్నా, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్నా, లేదా మద్రాస్ స్థానికుల సభన్నా దీన్నే పిలుస్తారు. సో ఇది 1852 ఫిబ్రవరి 26వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇతను స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పడిన మొదటి భారతీయ రాజకీయ సంస్థ. సో అందుకోసం ఇతను ఏమని పిలుస్తారంటే తొలి ఆంధ్ర జాతీయవాది అని కూడా ఇతన్నే పిలవడం జరుగుతుంది. మరి ఇతని సహకారంతోనే 1841లో హై స్కూల్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీని అనే ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. మరి ఆ ఉన్నత పాఠశాలను స్థాపించిన తర్వాత అది 1857 నాటికి మద్రాస్ యూనివర్సిటీగా మార్చడమే జరిగింది. సో మద్రాస్ యూనివర్సిటీగా మార్చిన హై స్కూల్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ ఉన్నత పాఠశాల 1841లో ఎవరి కృషితో ప్రారంభమైందంటే గాజుల లక్ష్మీనరశెట్టి కృషితోనే ఇది నెలకొల్పడం జరిగింది. అది 1857 నాటికి మద్రాస్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా బిట్లు కవర్ అయ్యే నోట్స్ కింద రాసుకోండి. తర్వాత ప్రశ్న, తొలి తెలుగు వ్యాసకర్త అయిన స్వామినేని ముద్దు నరసింహనాయుడు రచించిన గ్రంథం ఏదని అడిగాడండి. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ స్వామినేని ముద్దు నరసింహనాయుడు అనే వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు. మరి రాసిన గ్రంథం తెలుగు వ్యాసకర్తగా ఇతను గుర్తింపు పొందారు. ఎందుకంటే తొలి తెలుగు వ్యాసకర్త స్వామినేని ముద్దు నరసింహనాయుడు. మరి అతను రచించిన భాషా వచన గ్రంథం ఏదంటే హితసూచని. ఇక్కడ 4th ఆప్షన్ హితసూచని. ఎందుకంటే ఇక్కడ 4 ఆప్షన్లు హితవాదిన, హితబోధిన, హితకారిణీయ, హితసూచన అని కూడా అడుగుతాడు. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోండి, నోట్స్ నీట్గా రాసుకోండి. హితసూచని. మరి ఈ హితసూచన అనే గ్రంథాన్ని ఇతను రాయడంలో ప్రత్యేకత ఏంటంటే వ్యాసరూపంలోని మొదటి తెలుగు గ్రంథం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి స్వామినేని ముద్దు నరసింహనాయుడు ముఖ్యంగా ఇతను ఏం చేస్తాడంటే క్షుద్ర శక్తుల ఆరాధన చేయకూడదని చెప్పేసి, అలాగే శాస్త్రీయ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అప్పట్లో బాగా ఇతను వివరించడం అనేది జరిగింది. సో ఇతను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలకు 12 సంవత్సరాలు ఉండాలి, మగపిల్లలకు 16 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి ఇతను తెలియపరచడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే ఇతను తొలి తెలుగు వ్యాసకర్త. రెండోది ఆ వ్యాసం ఏంటంటే హితసూచన అనేది చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే క్షుద్ర శక్తులు ఇలాంటి వాటిని మంత్రాలని కూడా ఇతను నిరసించాడు. అలాగే ముఖ్యంగా శాస్త్రీయ వైద్యం చేసుకోవాలి. అప్పట్లో నాటు వైద్యం చేసుకోవడం ఎక్కువ జనాలకి అలవాటు. సో
నాటు వైద్యం వల్ల చాలామంది చనిపోయేవారు. సో శాస్త్రీయ వైద్యం చేసుకోవాలని చెప్పేసి ఇతను ప్రజలకు వివరించడం జరిగింది. సో ఇక్కడ ఇతని గురించి చాలా ఇంపార్టెంట్, తొలి తెలుగు వ్యాసకర్త. అది ఏ గ్రంథం అని కూడా అడుగుతాడు, హితసూచని. తర్వాత ప్రశ్న, వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతమే అని కరపత్రాల ద్వారా ప్రచారం చేసిన వారు ఎవరని అడిగాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఎందుకంటే మనకి ఇక్కడ వితంతు పునర్వివాహం అనేది అప్పట్లో ఇబ్బందికరంగా ఉండేది. అంటే వితంతువుల్ని భర్త చనిపోయిన వెంటనే ఆ భార్యని కూడా ఆ కట్టెలపై వేసి కాల్చేసే ప్రక్రియ అనేది ఎక్కువ జరిగేది. సో అలాంటి సందర్భంలో మరి వితంతువులు ఇంట్లో ఉండిపోకుండా వాళ్ళకి పునర్వివాహం చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఆ వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతం అని చెప్పేసి కరపత్రాలు ముద్రించి ప్రచారం చేసిన వారు ఎవరంటే, సో సెకండ్ ఆప్షన్ పరవస్తు వెంకటరంగాచార్యులు. ఈ పరవస్తు వెంకటరంగాచార్యులు అలాగే ఇతను ముఖ్యంగా శతావధానంలో నిష్ణాతులు. అందుకోసమే ఇతనికి మహామహాపోధ్యాయ అని చెప్పేసి ఇతనికి బిరుదు, చాలా అరుదుగా ఇచ్చే బిరుదు అనేది ఇతనికి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇతని గురించి మనం మాట్లాడుకుంటే ఇతను హిందూ వివాహ శాస్త్ర సంగ్రహం అనే గ్రంథాన్ని రచించడం కూడా జరిగింది. అయితే ఇతను చాలా ఆటుపోట్లుగా వచ్చాడు. ఎందుకంటే అప్పట్లో వితంతు పునర్వివాహాలు అనేవి శాస్త్రసమ్మతం కాదు, అది తప్పు అని చెప్పేసి మూఢనమ్మకాల్లో బతికే ప్రజల నుండి ఇతను చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా సో ఈ సమాజ శ్రేయస్సు కోసం ఇతను వితంతు పునర్వివాహం శాస్త్రసమ్మతం అని చెప్పేసి కరపత్రాలు ముద్రించి మరీ ప్రచారం చేశాడు. ఇతను హిందూ వివాహ శాస్త్ర సంగ్రహం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను మన బిరుదు ఏంటంటే మహామహాపోధ్యాయ. ఆ బిరుదు ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలుసు. ఇతను ఈ శతావధానంలో నిష్ణాతుడు కాబట్టి ఇతనికి ఆ బిరుదు రావడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, తన జంధ్యాన్ని తెంచివేసి తనకు కులం లేదని ప్రకటించిన వీరేశలింగం గురువు గారు ఎవరని అడిగాడండి. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. అనంతరామ శాస్త్ర, సో పరవస్తు వెంకటరంగాచార్యుల, ఆత్మూరి లక్ష్మీ నరసింహ, మామిడి వెంకటార్యుల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అనంతరామ శాస్త్రి అనే వ్యక్తి నెల్లూరులో హరిజనులకి ఒక దళిత సంఘాన్ని ఏర్పాటు చేసి, హరిజన సంఘాన్ని ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధి కోసం చాలా పాటుపడాడండి ఇతను. మరి పరవస్తు వెంకటరంగాచార్యుల గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇతను ఏం చేశాడంటే వితంతు పునర్వివాహం అనేది శాస్త్రసమ్మతం అని చెప్పేసి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. మరి అలాగే మనం ఇక్కడ మాట్లాడుకుంటే తన జంధ్యాన్ని తెంచివేసి తన కులం లేదని ప్రకటించిన వీరేశలింగం గురువు గారు ఎవరంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. సో థర్డ్ ఆప్షన్ ఆత్మూరు లక్ష్మీ నరసింహం గారండి. ఇతను మొట్టమొదట తన జంధ్యాన్ని కూడా, అంటే ఇతను బ్రాహ్మణులు, సో ఈ బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా తన జంధ్యాన్ని తెంచివేసి తన కులం లేదని ప్రకటించారు. సో అలాంటప్పుడు వాళ్ళ కులం నుండి కూడా చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఇతను సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్న కుల వ్యవస్థ నాశనం చేయడం కోసం తన యొక్క జంధ్యాన్ని తెంచివేసి తనకి కులం లేదని ప్రకటించారండి. మరి అలాగే మనం మాట్లాడుకుంటే మామిడి వెంకటార్యుల గురించి మనం మాట్లాడుకుంటే ఇతని గురించిన తర్వాత ఒక బిట్ కింద మాట్లాడతామండి. సో ఇతను తొలి తెలుగు నిఘంటువు కర్త, చాలా ఇంపార్టెంటు. తొలి తెలుగు నిఘంటువు కర్త ఎవరనంటే సో మామిడి వెంకటార్యులు. సో ఇక్కడ మనం 4 ఆప్షన్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ తన జంధ్యాన్ని తెంచివేసి తన కులం లేదని ప్రకటించిన వీరేశలింగం గురువు గారు ఎవరంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం గారు. సో చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, స్త్రీలకు పాఠశాలను స్థాపించుటకు 10,000 రూపాయలు విరాళం ఇచ్చి స్త్రీ విద్యకు పాటుపడిన వారు ఎవరిని అడిగాడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే అప్పట్లో ఈ స్త్రీలకి విద్య అనేది నేర్పడం అనేది జరిగేది కాదు. అయినా అక్కడ పాఠశాలలు కూడా స్థాపించడం జరగలేదు. కానీ అలాంటి పాఠశాలను స్థాపించుటకు సో మనకి ఎవరైతే స్థాపించారో వాళ్ళందరికీ కూడా ఇతను ధన సహాయం చేశాడు. సో అలాంటి ధన సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ 4th ఆప్షన్ డి కొమలేశ్వరం శ్రీనివాస పిల్లై అని గుర్తు రాగానే ఇతని విరాళము స్త్రీ జనోద్ధరణ.
స్త్రీ జనోద్ధరణ చాలా ఇంపార్టెంటు. ఇతను ముఖ్యంగా స్త్రీలకు పాఠశాలలు కానీ విద్యకు కానీ ఇతను అనేక రకాలుగా విరాళం ఇచ్చి సహకారం చేయడం అనేది జరిగింది అక్కడ సంఘ సంస్కర్తలకు. కాబట్టి చాలా ఇంపార్టెంటు. మరి మనకు వీరేశలింగం పంతులు గారికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇతని గురించి కూడా తర్వాత మాట్లాడతామండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ విరాళం ఇచ్చి స్త్రీ విద్యకు పాటుపడిన వారు ఎవరైనా అడిగాడు అనుకుంటే ఖచ్చితంగా కొమలేశ్వరం శ్రీనివాస పిల్లయ్య అండి. చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, తొలి తెలుగు నిఘంటువు కర్త ఎవరని అడిగాడండి. తొలి తెలుగు నిఘంటువు కర్త చాలా ఇంపార్టెంటు. మరి తొలి తెలుగు నిఘంటువు కర్త ఎవరంటే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం మామిడి వెంకటార్యులు. ఇతను రచించిన ఆంధ్రదీపిక నిఘంటువు, ఆంధ్రదీపిక అనే నిఘంటువు అంటే డిక్షనరీ అండి. ఈ ఆంధ్రదీపిక అనే నిఘంటువు కొత్త ఒరవడిని సృష్టించడం అనేది జరిగింది. ఆంధ్రదీపిక అనే నిఘంటువు కొత్త ఒరవడిని సృష్టించడం జరిగింది. ఇతని గురించి మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. మనకిక్కడ తెలుగు వ్యాకరణంలో దంత్య తాళవ్యాలు అనేవి ఉంటాయి. ఈ దంత్య తాళవ్యాలు అనేవి అంటే మనకి అక్షరాలు పలికే విధానం బట్టి దంత్యాలు తాళవ్యాలు మనం మాట్లాడుకుని ఉంటాండి. సో అలాంటి దంత్య తాళవ్యాలను మొట్టమొదటి ప్రవేశపెట్టిన వారు ఎవరిని అడిగితే మామిడి వెంకటార్యుల గురించి మనం మాట్లాడుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ మామిడి వెంకటార్యులు. అలాగే ఇంకో ముఖ్యమైన వ్యక్తిని మనం మాట్లాడుకోవాలి. అతని గురించి ఇక్కడ వెన్నెలకంటి సుబ్బారావు గురించి కూడా మాట్లాడుకోవాలండి. చివరిగా వెన్నెలకంటి సుబ్బారావు ఎవరంటే ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్త. ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్త ఎవరంటే వెన్నెలకంటి సుబ్బారావు. ఈ వెన్నెలకంటి సుబ్బారావు అంటే ఇది కూడా బిట్ కింద రాసుకోండి. ఈ వెన్నెలకంటి సుబ్బారావు చాలా ఇంపార్టెంటు. మనకి అతను ప్రత్యేకత ఏంటంటే ఆంగ్లంలో ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్తగా ఎవరు ప్రఖ్యాతి గాంచారంటే వెన్నెలకంటి సుబ్బారావు. అలా కాకుండా తెలుగులో తొలి స్వీయ చరిత్రకర్తగా ఎవరిని పిలుస్తారంటే మనం వీరేశలింగం పంతులు గారిగా పిలుస్తాము. ఆంగ్లంలో అయితే అంటే ఇంగ్లీష్లో అయితే వెన్నెలకంటి సుబ్బారావు. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్టు. ఇక్కడ ఇది రాసుకుంటే మన వీరేశలింగం పంతులు గారి యొక్క పూర్వయోగం సంబంధించి కొంతమంది సంఘ సంస్కృతుల గురించి మనం మాట్లాడుకున్నట్టు అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో వీరేశలింగం పంతుల గురించి పూర్తి స్థాయిలో అతని యొక్క జన్మం నుండి వాళ్ళ తల్లిదండ్రుల నుండి మొత్తం ప్రతిదీ కూడా మనం బిట్స్ కింద మనం తయారు చేసుకొని అలాగే నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుందండి. అలా ప్రతి టాపిక్ సంబంధించి మీకు ఒక చిన్న టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నకు సంబంధించి దాని చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. నోట్స్ కింద రాసుకొని 1-2 సార్లు బాగా తరువుగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏపీ హిస్టరీ సంబంధించి చాలా మంచి మార్క్స్ వస్తాయండి. ఏదేదో చదివేసి మన ఇంపార్టెంట్వి ముందు అంటే చాలామంది బయటకు వచ్చేసినప్పుడు అందరూ ఏమనుకుంటుంటే అబ్బా తెలిసిన బిట్టే తప్పులు చేస్తామని చెప్పేసి ఫీల్తో వస్తారు. ఫస్ట్ మనకు జాబ్ రావాలంటే తెలిసిన బిట్టు తప్పు పెట్టకూడదు. అలా తప్పు పెట్టకూడదంటే ఫస్ట్ 50% నీ స్టడీస్ ఎలా ఉండాలంటే గన్ షాట్ బిట్స్ పర్ఫెక్ట్నెస్ సంపాదించుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ తర్వాత మిగిలిన వాటిని నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ బిట్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ హిస్టరీ సంబంధించి అవుట్ ఆఫ్ 75కి 1-2 మార్కులు తగ్గిన 73-74 మార్క్స్ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం బట్టి నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.